ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము దేవునికి వేసుకుంటున్నాం. ఇగో బామ్మరిది మా చెల్లె రాయనికి ఇట్లా మా ఇంటికనే ఉన్నారు. ఇగో బామ్మరిది తాత ఇగో ఇక్కడ పని చేస్తారు. ఇక మా వాళ్ళు షూటింగ్ అయిపోయింది, ఇక వచ్చి ఉన్నారు. ఒకసారి మా దేవుని రూమ్ చూపిస్తా మీకు. ఇగో ఇది మా దేవుని రూమ్. అంటే మాకు సపరేట్ ఉంటుంది అన్నట్టు. ఎవరైతే పట్టణాలు వేసుకుంటారో వాళ్ళకు మల్లన్న దేవుని అనేది సపరేట్ ఉంటుంది. అక్కడ మా వదిన ఉన్న మా చెల్లె మా అమ్మకి హెల్ప్ చేస్తున్నారు. సో మేము 5 years కు ఇట్లా వేసుకోవడం అన్నారు పట్టణాలు. కొందరు 3 సంవత్సరాలకు వేసుకుంటారు, కొందరు 5 సంవత్సరాలకి ఇట్లా వేసుకుంటారు అన్నట్టు. ఇవాళ అయితే చిన్నగా బోనం తీస్తున్నాం. నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి నమ్మే దేవుడు అంటే మల్లికార్జున స్వామి, అంటే మల్లన్న దేవుడు. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే మై ఫేవరెట్ గాడ్ గా నేను పూజిస్తా, ఎప్పుడు కూడా పూజలు చేస్తా. ఇక్కడ మా వాళ్ళు ఇగో వత్తులు చేస్తారు. అంటే షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయినాక ఇక మా ఇంటికి వచ్చి చేస్తున్నారు. అక్కడ ముందుంది మా అక్క, అంటే నాకు అత్త అవుతుంది. చిన్నప్పటి నుంచి అక్క అంట స్వాతి, మీకు తెలుసే కదా. వీళ్ళందరూ రాహిని, ఇగో మా మరదలు. వీళ్ళు ఒకటేసారి ఎన్ని షూట్ చేసినాం? 3 షూట్లు అయినాయి అక్క. 3 షూట్లు అయినాయి. ఇక అందరూ దివాలా తీసారు ఎండకే మొత్తం. మేము షూటింగ్ తీసినప్పుడు ఎండనే కొడుతుంది మళ్ళీ అదేందో అని అందరు అంటున్నారు. రోజుకొక వీడియో పెట్టండి, రోజుకొక వీడియో అని. ఇక మాకు వర్క్స్ అవి పనులు ఉండడం వల్ల రోజుకొక వీడియో పెట్టలేకపోతున్నాం. అయినా చాలా అంటున్నారు, అంటే మీ వీడియోలు చూడడం వల్ల స్ట్రెస్ అనేది పోతుంది, కామెడీ బాగుంటుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఏమి డేంజర్ అవని చూపెట్ట, ఏమి కూడా డేంజరే. ఇక మాది మా రాయని ఇప్పుడు వీడియోలు కూడా తీస్తుంది, ఎడిటింగ్ కూడా చేస్తుంది మెల్లగా. నేను మా చెల్లె కూడా కొంచెం ఎడిటింగ్ చేసింది. అంటే మొత్తం అయితే రాదు, కొద్దిగా చేస్తుంది. మొత్తం బిత్తిరి ఆగమాగం వీడియోలో పెడుతుంది. వీళ్ళంతా కూడా మన ఇంటి దగ్గర, వీళ్ళు మన దగ్గర చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఒకసారి మెయిన్ ఛానల్ SVY ఎడిటింగ్స్ లో చూడండి. ఇప్పుడైతే ఒకసారి టెంపుల్ కు వేద్దాం, మల్లన్న టెంపుల్ కు. మా ఊరు వచ్చేసి గొడిశ్రీయాల్, చిన్న పల్లెటూరు. మా ఊర్లో మల్లన్న టెంపుల్ ఇట్లా పచ్చడి పొలాల మధ్యలో ఉంటది. ప్రతి 3 years కి ఒకసారి ఇట్లా పట్నాలు వేస్తారు. ఇగో చూడండి పత్తి చేనులు ఇవన్నీ ఉంటాయి. సో ఇగో మల్లన్న టెంపుల్. ఇక్కడికి వస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటది, ఎందుకంటే ఊరికి దూరంగా ఉంటది. అదే విధంగా పచ్చడి పొలాల మధ్యలో ఇట్లా పక్షుల సౌండ్స్ తో మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి ఆదివారం బుధవారం చాలా మంది వస్తారు. ఇక మా పెద్దబాబు పల్లెటూరు అయినటువంటి గ్రామాల్లో ఎక్కువ మల్లన్న దేవుని చాలా కొలుస్తారు. మీకు మల్లన్న దేవుని యొక్క బై బర్త్ స్టోరీ కావాలంటే గిట్ట కింద పూజ కూడా. ఓకే, ఇక మా వదిన కొబ్బరికాయ కొట్టినాక ఇంటికి కోవడే రివర్స్ పట్టాలి. అయ్యో వాటర్ లేవేంది? నీకు తెలియదా? నీకు తెలియదు, నాకు తెలిసే. చూపెట్టు ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి పోదాం. ఇక అక్కడ అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చిన బామ్మరిదేమో అంటాడు స్ట్రైక్ పడ్డా మంచిదే, నేను పొడిచి పడేస్తా. రాయనికి మొన్న దాకా జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. బామ్మరిది ఫోన్ ఇవ్వకూడరా, ఇర్లేసిన కుక్కలకే ఎత్తుడు. ఫోన్లు ఎందుకు బామ్మరిది? బాగా అవుతుంది. అమ్మ అన్నం అయిందా లేదే? పొద్దున్న నుంచి అన్నం పెడతలేవు నువ్వు. పొద్దున్న నుంచి అన్నం లేదు, ఏం లేదు. చాయ్ కూడా తీయలేదు, చాయ్ కూడా పోయలేదు. చాయ్ కూడా లేదు ఇలా, చాయ్ లేదు, అన్నం లేదు. కొబ్బరికాయలు అమ్మ, కొబ్బరికాయలు తీసుకో, తీసిన ఇప్పుడే. నూనె షంపు తీసుకోరి. దేవుళ్ళని తెస్తున్నా, అప్పుడే తెస్తా. రాయనికి దేవుడు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దేవుడు వస్తుంది. Sis, nakalimutan sis. Let's go.
కుంకుమ అంటే పెట్టించుకుంటా. ఆశీస్ నువ్వు బొట్టంకర పెట్టుకుంటున్నావు, మరి అందరికి బొట్టంకరనే పెట్టవా? అంటే తమ్ముడు మర్చిపోతుంది. పెట్టు పెట్టు, నాకు పెట్టినావా మరి? సో దేవుడు వచ్చింది ఇప్పుడు. సో అందరూ వెళ్తుర్రు ఏం చెప్తుందో అని చెప్పేసి. ఈ మల్లన్న బోనాలు చాలా మంది తీసుకుంటారు. ఇంకా సట్టీలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఇంటింటికి మల్లన్న బోనాలే. మా రాహిని ఏం చెప్తుందో అని చెప్పేసి ముందటనే కూర్చుంది చూడురి. బొట్టు అయితే పెట్టించుకున్నాము. ఇది మా ఇంటి బయట కాలనీ చూడండి మాది. బ్లాగ్ అంటే గింతే ఉంటది, అన్ని తీసుడే ఉంటది. ఒక్క పైసలు ఇచ్చి వీడియో తీస్తే పైసలు ఇచ్చుడా కాదు, వీడియో తీస్తే పైసలు ఇచ్చుడా. పైసా పైసా నాకు తెలుసు మరి. నువ్వు చూసినావు, అది చూసినావు. గర్వం బాగా వచ్చింది. దేవుని మర్చిపోతున్నావు. షూటింగ్ చేసిన ఆశీస్సుతో ఒక ఫోటో పెట్టి ఆశీస్సుతో తీస్తాడు. నువ్వేంద్ర దేవుని పెట్టుకొని పెట్టుకోవాలి. చూడు కట్టేశ్వర మల్లన్న దివ్య ఆశీస్సుతో పెట్టుకొని స్టార్టింగ్ చేసుకోవాలి ఏదైనా కానీ. ఫస్ట్ అది పెట్టిన తర్వాత వేరే మంచిగా అయింది. ఉన్న బక్క పానం లేదు, కట్టె పుల్ల. అన్నం ఎప్పుడు పెడతారే మరి? నువ్వు పెట్టే అన్నకు ఇంతమందిని పోరాను ఊరిస్తున్నావు. ఇగో ఫ్రెండ్స్, మా అమ్మ ఇక పోరానందరినీ తీసుకొచ్చి అన్నం పెడతాని. ఇక మా స్వేత్ బక్కగా అయిపోయింది. స్వాతి ఇక ఆమె కట్టెపుల్ల అయిపోయింది. బామ్మడి పాపం ఎప్పుడో పొద్దుగా వచ్చింది. మా అక్క అయితే తిన్నది కానీ, మా అక్క తిన్నది కానీ రాయిని అయితే పానం పోయేటట్టు అవుతుంది. బామ్మడిది అయితే మస్తు బాగా ఘోరంగా చేస్తుండే. ఎట్లా మంచి పాట పాడరా పాడు. ఇప్పటిదే వాడు, ఇప్పటిదే మంచిగా వాడు. ఎల్లయ్య బా వెళ్ళయ్య బల్లయ్య. మళ్ళా దేవుడి పలారంలో ఇటు కూడా వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. పూజ అయిపోయింది, ప్రసాదం పెట్టుడు అయిపోయింది. ఇక అన్నం తింటారు మా వాళ్ళు, బెల్లన్నం తింటారు. అడే నాకు బెల్లన్నం తినా వట్టన్నమే. ఆలుగడ్డ కూర అయితే మంచిగా ఉంది. ఎప్పుడు కొనుకొచ్చు పైసా, నేను పైసా కోసం చూడ ఎప్పుడు స్వాతికి నోటితో ఇటు నేను చింపిస్తాను. నోటితో చింపన్నా ఇటు
ఇంకో మనిషి కొట్లాడకుర్రి ఏ చింపినే ఏం కాదే పెద్దగా చింపాల మరి వీడియో తీయకపోతే ఎట్లా నేను నోరు పట్టి దింపిన ఆల్రెడీ అమ్మాని పిలిచిన నా కుటుంబం యూట్యూబ్ కుటుంబం తింటే నేను తిన్నట్టే అదిరా లెవెల్ అంటే ఉప్పవాళ్ళకి బామ్మది మా ఇంటి కాడ ఎప్పుడు తిన్నాడు తినమంటే ఇలా తిన్నాడు పాపం ఉప్పు జల్లు కొర్రు ఉప్పు తింటావా మా బామ్మది వీడియోలో అత్తడని అందరూ అడుగుతారు పాపం ఏం కాదు నాకు వద్దు తిండే వద్దు నేను తినా ఇలా పాపం ఆమె గుడికాడికి వచ్చింది నీళ్ళ కోసం కొబ్బరి నీళ్ళ కోసం కొబ్బరి నీళ్ళు వెళ్ళేదే ఎట్లా కొట్టిన అనుకుంటా కొట్టచ్చు లేదు ఓ 10 దెబ్బలు 20 దెబ్బలు కొట్టింది ఇక్కడ అంతా కూడా మా ఫ్యామిలీ ఉన్న మా చుట్టుపక్కల పిల్లలు అంటే మా యూట్యూబ్ యాక్టర్ మంచిగా ఏ సెలబ్రేషన్ చేసుకుని వస్తారు వర్క్ చేస్తారు ఇట్లా ఎంజాయ్ చేస్తాం పల్లెటూరులో నచ్చేది ఏంటంటే ఇది ఒకటే చాలా బాగా అనిపిస్తుంది నారాయణ ఆయన అట్లా తీయమంటాడు బాగా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి నచ్చితే ఓకే బాయ్ ఉంటాం బాయ్ చెప్పురా పురాలు